టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. అందులో టాటా టియాగో పెట్రోల్ వర్షన్ అండ్ ఈవీ రెండిట్లో కూడా ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుందని టాటా వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. సో టాటా టియాగో ఈవీలో ఏం మారబోతుంది, రేంజ్ ఏమైనా పెంచుతున్నారా, ప్రైజింగ్ ఎంత పెట్టచ్చు, ఎందుకంటే పంచ్ చాలా కాంపిటేటివ్గా పెట్టారు కాబట్టి టియాగోలో కూడా కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ దొరికే అవకాశం ఉందా, అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఇంకేమైనా ఎలక్ట్రిక్ కార్స్ అసలు ఉన్నాయా అండ్ ఇంకేమైనా రాబోతున్నాయా, లైక్ అది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఈవీ కార్ కొనాలి అనుకుంటే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈవీ మామ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది మన కార్ మామ కమ్యూనిటీలో. అండ్ ఈవీ మామ అనే కాదు, అన్ని కంపెనీస్ అన్ని బ్రాండ్స్ తాలూకా గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏ కార్ కొనాలనుకున్నా కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు హెల్ప్ దొరుకుతుంది, కొటేషన్స్ దొరుకుతాయి, డిస్కౌంట్స్ దొరుకుతాయి, గ్రూప్ బయింగ్ చేయొచ్చు. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో టాటా వాళ్ళు 2 days బ్యాకే ఒక చిన్న టీజర్ లాంచ్ చేశారండి. దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్, నేను ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాను, అసలు టియాగో ఈవీలో ఏం రాబోతుంది అని చెప్పేసి. సో టియాగో ఈవీలో లుక్స్ అయితే మారాయి, కొంచెం డిఫరెంట్ లుక్స్, వైట్ కలర్ లుక్స్లో అది కంప్లీట్గా బాగున్నాయి, బాగలేవు అది నేను 100% షూర్గా చెప్పలేకపోతున్నాను. అంటే ఈవీ లుక్స్ పెట్రోల్ కారు, అదే పెట్రోల్ కారులో మనం చూసుకున్నట్లయితే లుక్స్ బాగున్నాయి, కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ఈవీ కార్ లుక్స్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకు. మీకు ఎలా కనిపిస్తుందో ఆ లుక్స్ గురించి అయితే కామెంట్ చేయండి. అఫ్కోర్స్ హెడ్ లైట్స్ అవి కొంచెం మార్చారు, బ్యాక్ని ఒక టైల్ గేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, టైల్ లైట్ కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అవి ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఓకే, లుక్స్ పెరుగుతున్నాయి. బట్ అన్నిటికన్నా ఎక్కువ మంది ఎక్సైటెడ్గా వెయిట్ చేసేది రేంజ్ గురించి. సో ఈ రేంజ్ వాళ్ళు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఒక అంచనా ఎక్స్పర్ట్స్ కానీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంతకుముందు 19.2 kW బ్యాటరీ ఒకటి, 24 kW బ్యాటరీ ఒకటి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు 25 kW బ్యాటరీ, 30 kW బ్యాటరీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల మనకి రియల్ వరల్డ్లో 50 kilometers రేంజ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రియల్ వరల్డ్లో 50 kilometers రేంజ్ అనేది కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు, ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది. సో అనమాట. బట్ ఇక్కడ పంచ్ ఈవీకి టియాగో ఈవీకి ఒక మేజర్ డిఫరెన్స్ అయితే ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పంచ్ ఈవీ ఒక బార్న్ ఈవీ, అంటే పంచ్ ఏమో యాక్టివ్.ఈవీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. బట్ టియాగో ఈవీ ఏంటంటే కన్వర్టెడ్, అంటే అది పెట్రోల్ ఐస్ కార్స్ ప్లాట్ఫామ్ కోసం చేసిన ప్లాట్ఫామ్ మీద అడ్జస్ట్ చేసి దాన్ని బిల్డ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ అంత ఎఫిషియెంట్గా ఉండకపోవచ్చు, అదొక ఛాలెంజ్ అయితే ఉంది. అండ్ పంచ్ ఈవీ సైజ్లో కొంచెం టియాగోతో పోల్చుకుంటే పెద్దది ఉంటుంది. సో టియాగో ఈవీ సైజ్ స్మాల్, బట్ ఆఫ్ కోర్స్ మీకు బడ్జెట్లో కావాలి, ఒక ఈవీ కార్ కావాలనుకుంటే టియాగోని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈవీస్లో ఇప్పుడు ఉన్న వాటిలో ఆప్షన్స్ ఇంకేమున్నాయో చూసుకున్నట్లయితే ఆ బడ్జెట్ రేంజ్లో ఓన్లీ టియాగో ఈవీ అండ్ ఎంజీ కామెట్ ఉందండి, సేమ్ ప్రైస్ రేంజ్ కొంచెం దగ్గరలో. బట్ ఎంజీ కామెట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కార్లా ఫీల్ అయితే అవ్వదు. అఫ్కోర్స్ ఒక ఎంజీ బ్రాండ్ కొంచెం ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి. బట్ టియాగో ఈవీ ఫీల్స్ లైక్ మోర్ లైక్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్, ఒక అంటే ఇది సెకండరీ కార్లా కాకుండా ఇదే కారు మీరు మొత్తం అన్ని పర్పస్ కూడా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట టియాగో ఈవీ. అండ్ సేఫ్టీ విషయంలో కూడా టియాగోకి 4 star రేటింగ్ రావడం వల్ల ఎంజీ కామెట్తో పోల్చుకుంటే టియాగో ఈవీకి ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లాంచ్ అవబోతున్న చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ రేంజ్లో 2 కార్స్ ఈ బడ్జెట్ రేంజ్లో రావచ్చు అని తెలుస్తుంది. ఒకటి విన్ఫాస్ట్ VF3 కార్, ఇది కూడా పర్వాలేదు, లైక్ చూడడానికి అది లుక్స్ ఓకే, బట్ కాంపాక్ట్గానే పట్టుకొస్తున్నారు. ప్రైస్ పాయింట్స్ ఆల్మోస్ట్ టియాగో ఈవీతో కాంపీట్ అయ్యేలా పట్టుకొస్తారని తెలుస్తుంది. అండ్ బట్ విన్ఫాస్ట్ ఆల్సో ఇస్ నాట్ వెరీ ఓల్డ్ బ్రాండ్, బాగా రిలయబుల్ అని చెప్పలేము. 2022 నుంచే ఈవీ కార్స్ అయితే లాంచ్ చేయడం మొదలుపెట్టారనమాట వేరియస్ మార్కెట్స్లో. సో కంప్లీట్లీ రిలయబుల్ బ్రాండ్ అని చెప్పడానికి లేదు. అండ్ హుండై ఇన్స్టర్ అనే కార్ కూడా రాబోతుంది. బట్ ఇన్స్టర్ ప్రైజింగ్ టియాగోకి దగ్గర పెడతారా, పంచ్కి దగ్గర పెడతారా ఇంకా తెలియదు మనకి. బట్ హుండై వాళ్ళ ప్రైజింగ్ సాధారణంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ పంచ్కి దగ్గరగా పెట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇన్స్టర్ అండ్ సీ. అండ్ ఇప్పుడు ఫైనల్గా కంక్లూడ్ చేయాలనుకుంటే టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ ఈజ్ ఎ వెరీ ప్రామిసింగ్ థింగ్ అండి. 28th Mayలో లాంచింగ్ అయితే వీళ్ళు
చేస్తున్నారు 28th మే. సో ఆ రోజు దాని మీద డీటెయిల్గా వీడియో అయితే పెడతాను, సేమ్ డే పెడతాను. సో మీరు ఒకవేళ దాని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు అది మిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈవీ కార్స్ విషయంలో కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీ కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వాలి, మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలంటే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే 30-minute కన్సల్టేషన్ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవడానికి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది చెక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈవీ ఆర్ పెట్రోల్ కార్ ఏది కొనాలి అదొక కన్ఫ్యూజన్ డైలమా మీకు ఉన్నట్లయితే కనుక ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశానండి విత్ క్యాల్కులేషన్. ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.